మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దిశ విషయానికి వస్తే గనక జూన్లో స్థానిక సమరం, తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు, ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన సన్నద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన. అనంతరం సంక్షేమంపై ఫుల్ ఫోకస్, ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు. సో మనం చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎన్నో రోజుల నుంచి కూడా అనుకుంటున్నాము. యాక్చువల్గా సర్పంచ్ల టర్మ్ కూడా అయిపోవచ్చింది. బట్ ఎప్పుడో జరగాల్సినటువంటి ఎన్నికలు ప్రతిసారి కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఎట్టకేలకు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మన లోక్సభ తర్వాత మరి ప్రణాళికలు కూడా సిద్ధం కాబోతున్నాయి. ఇప్పటికే చాలామంది గ్రౌండ్ లీడర్స్, ఎవరైతే గ్రౌండ్లో ఉన్న లీడర్స్ ఉన్నారో, సో ఆ గ్రౌండ్ లీడర్స్ అందరూ కూడా మన ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గ్రౌండ్ లీడర్స్ అందరూ కూడా చాలా మటుకు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీలోకి లేదా బీజేపీ పార్టీలోకి కండువాలు కప్పుకొని జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఒక పక్క జెడ్పీటీసీలు, ఒక పక్క ఎంపీటీసీలు, వీళ్ళందరూ కూడా మరి చేంజ్ అయిపోతూ ఉన్నారు. పార్టీలు కూడా మారిపోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఎట్టకేలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ అలాగే సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయని కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ మరోపక్క ఇక్కడ చూస్తే స్థానిక సమరం, తొలుత గ్రామ పంచాయతీ అని కూడా ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పటికే ఈ పార్టీకే చాలామంది కింది స్థాయి నేతలందరూ కూడా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇతరత్ర లీడర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలు మారిపోయారు. మొత్తం కూడా అంతా మ్యాక్సిమం కండువాలు కప్పుకోవడం జరిగింది. అండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఈ లోక్సభ తర్వాత మన నిర్ణయం తీసుకోపోతున్నారు. మరోపక్క ఇక్కడ మొన్న చూసాం మనం, హరీష్ రావు గారు ఏమన్నారు, లోక్సభ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వము గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, లోక్సభ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. బట్ చూడాలి, ఒకవేళ అదే వాస్తవం అయితే మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మరి ఇవన్నీ కూడా అడ్డుగోలుగా నడిచే అవకాశం ఉంది. వాళ్ళు వీలవుతారా, వీళ్ళు వాళ్ళవుతారా, మరి ఎవరు ఏమవుతారా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అండ్ ఇక్కడ మన గ్రౌండ్లో విషయాలు చూసినట్టయితే ఏ పార్టీని నమ్మాలి, ఏ పార్టీని నమ్మద్దు అనే విషయంలో కూడా పబ్లిక్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే గ్రౌండ్లో మనం ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాము. రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ, ముఖ్యంగా 46 జీవో బాధితులకు అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి మనము. ఈ 46 జీవో రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. బట్ ఆ హామీ మేరకు వీళ్ళు పని చేయకుండా అసలు హామీ ఊసు కూడా ఎత్తట్లేదు. మళ్ళీ లోక్సభ తర్వాత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఎవరు కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు.